హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఏ మ్యాన్ గాట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ షుగర్ ఎట్ బిగ్ మార్ట్ విచ్ అలౌడ్ హిమ్ టు బై 25 kgs మోర్ ఫర్ rupees 225. What is the discounted price and the original price of the sugar per kg? అయితే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడంట. వాడికి ఏమైందంటే, హీ గాట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. వాడికి డిస్కౌంట్ వచ్చిందంట. ఎంత? 10% వచ్చిందంట. అంటే కాస్ట్ ప్రైస్ మీద వాడికి 10% డిస్కౌంట్ వచ్చిందంట. ఇదిగోండి, 10% డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే నేను ఆల్రెడీ చెప్పా, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. అవునా కదా? కాస్ట్ ప్రైస్ అనేది 100%. అయితే ఈ కాస్ట్ ప్రైస్ మీద వీడికి 10% డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ రావడం వల్ల వీడు ఏం చేశాడంటే, విచ్ అలౌడ్ హిమ్ టు బై 25 kgs మోర్. అయితే ఈ డిస్కౌంట్ రావడం వల్ల, అంటే ఈ 10% డిస్కౌంట్ రావడం వల్ల వీడు ఏం చేశాడంటే, ఈ 10%తో 25 kgs ఎక్స్ట్రా కొన్నాడంట. ఓకేనా? 25 kgs ఎక్స్ట్రా కొన్నాడంట. అలా ఈ 10%తో వీడు 25 kgs కొన్నాడు. సో అలా ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 225. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే, ఈ 25 kgs యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 225 అనుకుంటారు. కాదు, ఇక్కడ 25 kgs ఎక్స్ట్రా కొన్నాడు. దీంతో పాటు ప్రీవియస్గా కొన్నాడు చూసారా, దాని యొక్క అలాగే దీని యొక్క, అంటే మొత్తం ఓవరాల్ కాస్ట్ ప్రైస్ అనేది 225 అవుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఈ 25 kgs యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 225 కాదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఇక్కడ 10%తో వీడు 25 kgs కొన్నాడంటే యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అంటే 100%తో డిస్కౌంట్ మీద ఎన్ని కేజీస్ కొనగలడు? ఇక్కడ 10% డిస్కౌంట్తో వీడు 25 kgs కొన్నాడు. మరి 100%తో వీడు డిస్కౌంట్ మీద ఎన్ని కేజీస్ కొనగలడు? 250 అనే కదా, ఎందుకంటే 10%తో 25 kgs కొంటే 100%తో 250 kgs కొంటాడు. అవును కదా? సో అలా విత్ డిస్కౌంట్ వీడు ఎన్ని కేజెస్ కొనగలడు? 250 kgs కొనగలడు. అవునా కదా? 250 kgs. ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమన్నాను? 225 అనే కదా. అలా కాస్ట్ ప్రైస్ అంటే 100% విచ్ ఈజ్ ఈక్వల్ టు 225 రూపీస్లో. ఓకేనా? సో ఒకవేళ వీడికి కనుక ఈ 10% డిస్కౌంట్ రాకపోతే వీడేం చేసేవాడు? ఈ ఎక్స్ట్రా 25 kgs కొనేవాడు కాదు. అవునా కదా? 10% డిస్కౌంట్ రాకపోతే ఈ 25 kgs కొనేవాడు కాదు. అంటే ఈ 25 kgs అనేవి కట్ అయిపోయాయి మనకి. సో అలా వీడెన్ని కొనేవాడు? 225 kgsే కొనేవాడు. ఎందుకంటే ఇక్కడ 250 kgs కొంటున్నాడు. ఒకవేళ వీడికి కనుక డిస్కౌంట్ రాకపోతే ఈ 25 kgs కొనేవాడు కాదు. అంటే ఆ 25 kgs కట్ అయిపోయేవి. అలా వీడు డిస్కౌంట్ రాకపోతే 225 kgs కొనేవాడు. అంటే యాక్చువల్గా, అంటే డిస్కౌంట్ లేకపోతే వీడు 225 kgs కొనేవాడు. క్లియర్ కదా? సో అయితే ఇక్కడ ఈ 250 kgsని వీడు ఎన్ని రూపీస్ కొంటాడు? 225 రూపీస్కే కొంటాడు. ఎందుకంటే వాడి దగ్గర ఉన్న మనీ అంతే ఇంకా. ఓకేనా? అలాగే ఒకవేళ డిస్కౌంట్ రాకపోతే ఇక్కడ 225 kgsని ఇదే 225 రూపీస్కే కొనేవాడు. అవునా కదా? కాకపోతే ఇక్కడ 225 రూపీస్కి డిస్కౌంట్ లేకుండా 225 kgs వస్తే ఇదే 225 రూపీస్కి వీడికి డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా 25 kgs కొన్నాడు. అలా ఇదే 225కి వీడు 250 kgs కొన్నాడు. దీని మీద ఎక్స్ట్రా 25 kgs కొన్నాడు, 10% డిస్కౌంట్ రావడం వల్ల. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, డిస్కౌంట్ వచ్చినప్పుడు కేజీ షుగర్ వాల్యూ ఎంత, కేజీ షుగర్ ప్రైస్ ఎంత, అలాగే ఒరిజినల్ ఉన్నప్పుడు కేజీ షుగర్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ 250 kg యొక్క ప్రైస్ అనేది 225 అయితే 1 kg ప్రైస్ ఏమవుతుంది? 1 kg షుగర్ ప్రైస్ 225/250 అనే కదా. 225/250. మరి క్యాన్సిల్ చేస్తే 25 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది,
ఇక్కడ 25 తక్కువ దీని మీద, అంటే 1 పార్ట్ తక్కువ. అలా దీంట్లో 9 టైమ్స్ పోతుంది. ఓకేనా? సో 9/10 విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.9 రూపీస్. మరి రూపీస్ని పైసల్లో ఎలా రాసుకోవచ్చు? 100 పైసా అయినా కదా రూపీ అంటే. 1 రూపీ ఈక్వల్ టు 100 పైసా. సో 0.9 రూపీస్ కాబట్టి 0.9 ఇంటూ 100 విచ్ ఈజ్ నథింగ్ బట్ 90 పైసా. ఓకేనా? సో అలా డిస్కౌంట్ ఉన్నప్పుడు 1 కేజీ షుగర్ ప్రైస్ ఎంత అంటే 90 పైసా. అలాగే ఇక్కడ చూడండి, డిస్కౌంట్ లేనప్పుడు 225 కేజెస్ని మనం 225 రూపీస్తో కొంటున్నాం. అలా 1 కేజీ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి? 1 కేజీ అంటే 225 క్యాన్సిల్ అయిపోయి 1 కేజీ వాల్యూ ఎంత అంటే 1 కేజీ ప్రైస్ 1 రూపీ అవుతుంది. ఓకేనా? మరి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ 4. అదే కదా వాడు అడిగింది. డిస్కౌంట్ ఉన్నప్పుడు ప్రైస్ ఎంత? 90 పైసా. డిస్కౌంట్ లేనప్పుడు 1 రూపీ. అలా ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. జనరల్గా ఇక్కడ మనం ఏం చేస్తాం? రేషనలైజింగ్ ద డినామినేటర్ అనేసి చేస్తాం కదా, గుర్తుందా? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు వాల్యూ చూడండి, √5 + 1/√5 - 1. ఇక్కడ కింద రూట్లో ఉండకూడదు కాబట్టి మనం రేషనలైజ్ చేస్తాం. రేషనలైజింగ్ అంటే ఏం చేస్తాం? √5 - 1 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ బదులు ప్లస్ పెట్టేసి పైన కింద మల్టిప్లై చేస్తాం. మరి మైనస్ బదులు ప్లస్ పెడితే ఇది ఏమవుతుంది? √5 + 1 అవుతుంది. అవునా కదా? సో ఆ వచ్చిన √5 + 1ని పైన కింద మల్టిప్లై చేస్తాం. ఇదిగోండి, √5 + 1/√5 + 1 సరిపోయిందా? వాల్యూ ఏం మారదు కదా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఆ ప్లస్ వచ్చిన దాన్ని అంటే √5 + 1ని పైన కింద మల్టిప్లై చేసాం. సో ఏమవుతుందో చూడండి, √5 + 1 ఇంటూ √5 + 1 మల్టిప్లై అయితే ఏమవుతుంది? √5 + 1 హోల్ స్క్వేర్. అవును కదా? √5 + 1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూస్తే a - b ఇంటూ a + b ఏమవుతుంది? a² - b². అవునా కదా? a - b ఇంటూ a + b ఫామ్లో ఉంది కాబట్టి a² - b². a అంటే √5, a² అంటే √5 హోల్ స్క్వేర్, -b² అంటే 1 హోల్ స్క్వేర్. సో చూడండి ఏమవుతుందో, a + b హోల్ స్క్వేర్ అంటే a² అంటే √5 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ √5 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2√5 బై √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందా? అలా 5 - 1 స్క్వేర్ అంటే 1. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది చూడండి, 5 + 1 + 2√5 కదా, బై టోటల్ 4 అవుతుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 6 + 2√5/4. అవునా కదా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే 3 + √5 అవుతుంది. 4ని 2 ఇంటూ 2 రాసుకోవచ్చు లేదా? సో ఇలా 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 + √5/2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా? సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా పాయింట్స్ అనేసి మనకి కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చాడు విచ్ ఆర్ నథింగ్ బట్ కొన్ని అబ్జర్వేషన్స్. ఓకేనా? సో వీటి యొక్క వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వేరియన్స్ అంటే మనకు తెలుసు కదా, వేరియన్స్కి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే వేరియన్స్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi - x బార్ హోల్ స్క్వేర్. కన్ఫ్యూజ్ అవ్వకండి, భయపడకండి, సింపుల్గా చెప్తే జాగ్రత్త చూడండి. ఇక్కడ x బార్ అంటే ఏంటి? x బార్ అంటే మీన్. ఓకేనా? x బార్ అంటే మీన్. n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలాగే xi అంటే పర్టికులర్ వాల్యూ ఉంటుంది చూసారా? xi నథింగ్ బట్ అబ్జర్వేషన్ యొక్క వాల్యూ. అంటే ఇది ఒక అబ్జర్వేషను, ఇది ఒక అబ్జర్వేషను, ఇది ఒక అబ్జర్వేషను, ఇది ఒక అబ్జర్వేషను. అలా ఇది x1, x2, x3, x4. xi అంటే మీనింగ్ ఏంటి? i అనేది వ్యారీ అవుతూ ఉండిద్ది 1, 2, 3 అలా. x1 అంటే ఫస్ట్ది, x2 అంటే సెకండ్ది. అలా ఇవి అబ్జర్వేషన్స్ అనమాట. xi అంటే అబ్జర్వేషన్స్. ఓకేనా? సో జాగ్రత్త చూడండి, ఇక్కడ మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ ఏమవుతుందంటే చూడండి, మీన్ అంటే మనకు తెలుసు కదా, సింపుల్గా ఏం చేస్తాం, వీటిని యాడ్ చేసి
బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం, అంతే కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది, మీన్ అవుతుంది. మరి సమ్ చేసేటప్పుడు ట్రిక్కీగా చేయాలి, చెప్పే కదా. ఇదిగోండి 12 15 ఎంత 27 అవునా, ఇది 13 అవుతుంది, ఈ రెండు 14 అవుతుంది. 13 27 అంటే 40, 40 అను 14 అంటే 54. అలా సమ్ ఏమవుతుంది 54 అవునా కదా. 54 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉండి 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, 6 1s 6 9s. అలా మీన్ ఏమైందంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు 9 అయింది, ఓకేనా. సో మీన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, xi మైనస్ ఎక్స్ బార్ అంటే అబ్జర్వేషన్లోంచి మీన్ తీసేయాలి. సో చూడండి అబ్జర్వేషన్స్ ఏమో ఇవి, మీన్ ఏమో 9, అంటే సింపుల్గా వీటి మధ్య డిఫరెన్స్, అబ్జర్వేషన్స్కి మీన్కి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 6కి 9కి, ఇదిగోండి మీన్ ఇక్కడ రాస్తున్నాను, మీన్ 9, ఓకేనా. మరి 6కి 9కి డిఫరెన్స్ ఎంత 3, పాజిటివ్ నెగిటివ్ మనకు అనవసరం, జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. 7కి 9కి డిఫరెన్స్ ఎంత 2, 5కి 9కి డిఫరెన్స్ ఎంత 4, 9కి 9కి డిఫరెన్స్ ఎంత 0, 12కి 9కి 3, 15కి 9కి 6 అవునా కదా. ఇది వచ్చేసి డిఫరెన్స్, కానీ దీనికి ఏముంది స్క్వేర్ ఉంది. అలా వీటి యొక్క స్క్వేర్స్ తీసుకోండి, ఇదిగోండి స్క్వేర్స్, స్క్వేర్స్ ఏమవుతాయి, ఇదేమో 9, ఇదేమో 4, ఇది 16, ఇది 0, ఇది 9 అవుతుంది, ఇది 36 అవుతుంది. ఇవి డిఫరెన్స్ స్క్వేర్. ఇక్కడ ఏమో దీని ముందు సమ్మేషన్ ఉంది, సమ్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్. సో ఆ స్క్వేర్స్ని యాడ్ చేయండి, యాడ్ చేసామా, ఇదిగోండి యాడ్ చేసి ఇక్కడ 1/n ఉంది. 1/n అంటే టోటల్ బై n అవునా కదా. n ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 6 అనే కదా, ఇదిగోండి 6. అలా ఇది వచ్చేసి వేరియన్స్ అవుతుంది. ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేసాం, ఇదిగోండి ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత xi మైనస్ ఎక్స్ బార్ అంటే ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్కి ఇక్కడ ఉన్న మీన్కి డిఫరెన్స్లు తీసుకున్నాం. ఇదిగో 3 2 4 0 3 6 డిఫరెన్స్లు తీసుకున్నాం. తర్వాత డిఫరెన్స్ల యొక్క స్క్వేర్స్ రాసాం, ఎందుకంటే ఇదేమో డిఫరెన్స్ అయితే మనకుంది స్క్వేర్, డిఫరెన్స్ యొక్క స్క్వేర్ ఉంది, ఇదిగోండి డిఫరెన్స్ యొక్క స్క్వేర్లు రాసాం. అవి వచ్చినాయి. ఇలా వచ్చిన తర్వాత సమ్మేషన్ ఉంది కాబట్టి యాడ్ చేసాం, యాడ్ చేసి 1/n కాబట్టి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 కాబట్టి బై 6 వేసాం. సో ఫైనల్గా వచ్చే ఆన్సర్ అనేది వేరియన్స్ అవుతుంది. సో యాడ్ చేస్తే ఏమవుతుంది 4 16 అంటే 20 అవుతుంది. అలాగే 9 9 అంటే ఎంత 18 అవుతుంది. ఇక్కడ 36 అవుతుంది. సో ఏమవుతుంది చూడండి 0 8 16 అంటే 8 6 అంటే 14 అవుతుంది. ఇదిగోండి 1 క్యారీ 4 7 74 అవుతుంది. ఇదిగోండి 74 బై 6 ఉంది. 2 3 టైమ్స్ పోతుంది, 2 37 టైమ్స్ పోతుంది. అలా 37 బై 3 ఈజ్ గోయింగ్ టు బి ద వేరియన్స్. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇదిగోండి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద నెంబర్ అన్నాడు. నెంబర్ ఏంటో తెలియదు. లెటెస్ట్ నేను దాన్ని ఏ అనుకుంటా, నెంబర్ని ఏ అనుకుంటా. అయితే ఏమంటున్నాడు హూజ్ 4/5 అంటే 4/5. దేని యొక్క 4/5 నెంబర్ యొక్క 4/5 అంటే 4/5 ఆఫ్ ఏ. ఆఫ్ అంటే ఇంటూ అని కదా, 4/5 ఆఫ్ నంబర్ అంటే 4/5 ఆఫ్ ఏ, ఓకేనా. ఇది ఎలా ఉందంట ఈజ్ అన్నాడు. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు మోర్ దాన్ ఇట్స్ 3/4. 3/4 అంటే 3/4 అని కదా. దేనికి 3/4 ఏకి 3/4. అలా 3/4 ఆఫ్ ఏ. దీనికి ఎలా ఉందంట ఇది 4/5 ఆఫ్ ఏ అనేది దీనికి ఎలా ఉందంట ఇట్ ఈజ్ మోర్ దాన్ 3/4/4 అంటే దీనికంటే 4 ఎక్కువ ఉందంట, అంటే +4, ఓకేనా. ఈ వాల్యూ అనేది దీనికంటే 4 ఎక్కువ ఉంది. సో అలా 3/4 ఇంటూ ఏ +4 అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది 4/5 ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. సో అదనమాట ఈ క్వశ్చన్ మీనింగ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఏ టర్మ్ ఏదైతే ఉందో 3/4 ఇంటూ ఏ ఉందో దాన్ని ఇటు సైడ్ పట్టుకొస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, అవునా కదా. సో చూడండి 4/5 ఇంటూ ఏ మైనస్ 3/4 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 అలానే ఉంటుందా. అయితే ఇక్కడ ఏ కామన్ ఇస్తా. ఏ కామన్ ఇస్తే
4/5 అవుతుంది, -3/4 అవుతుంది. అవునా కదా, =4. దీన్ని బట్టి ఏ ఇంటూ ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 20 అని కదా, 5కి 4కి ఎల్సిఎం 20 అవుతుంది. మరి 20లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 4 ఎంత, 16 మైనస్, అలాగే 20లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 5 3s 15 =4 ఉంది. అవునా కదా. సో ఏ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, ఇది 1 అవుతుంది బై 20 =4. దట్ ఎంప్లాయిస్ ఏ = 20 × 4 అంటే 80. ఏ అంటే ఏంటి, ఇనీషియల్గా మనం అనుకున్న నెంబర్. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 80. అలా 80 అనేది నెంబర్ అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 50లో ఏమంటున్నాడంటే ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ 200√3 meters tower's top 200√3 meter tower's top ఫ్రమ్ ఏ పాయింట్ 200 meter అవే ఫ్రమ్ ఇట్స్ బేస్. ఒక టవర్ ఉందంట, ఇదిగోండి ఇలా ఒక టవర్ అయితే ఉందంట. ఓకేనా. అయితే ఈ టవర్ యొక్క హైట్ ఏమంటున్నాడు, 200√3 meters. ఈ టవర్ యొక్క హైట్ ఎంత అంట, 200√3. ఇది వచ్చేసి టవర్ బేస్, ఇది వచ్చేసి టవర్స్ టాప్, ఇది వచ్చేసి టాప్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇంకోసారి, టవర్స్ టాప్ ఫ్రమ్ ఏ పాయింట్ 200 meters అవే ఫ్రమ్ ఇట్స్ బేస్. టవర్ బేస్ ఇదేనా, అయితే ఈ బేస్ నుంచి 200 meters డిస్టెన్స్లో ఒక పాయింట్ అయితే ఉందంట. ఇదిగోండి 200 meters డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉంది. అయితే ఈ పాయింట్ నుంచి చూసినప్పుడు, ఇదిగోండి ఈ పాయింట్ నుంచి ఎలా చూస్తాం, ఇదిగో ఇలా చూస్తాం. అవునా కాదు, ఇదిగోండి కరెక్ట్గా రావట్లేదు ఇక్కడ, ఇదిగోండి ఇలా చూస్తాం. ఇలా చూసినప్పుడు ఇది ఇక్కడ ఏదైతే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుందో, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూసేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్. ఇదిగో ఈ హారిజంటల్తో ఇక్కడ ఫామ్ అయిన ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే పైకి చూసినప్పుడు ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ పాయింట్ నుంచి ఈ టాప్ ఆఫ్ ద టవర్ని చూసేటప్పుడు ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది 90 ఉంటుంది. ఓకేనా. సో అయితే ఇక్కడ మనం ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ని లెటెస్ట్ సే థీటా అనుకుందాం. థీటా అయితే చూడండి, థీటాకి ఇదేంటి, ఆపోజిట్ సైడ్. అవునా కదా. అదే థీటాకి ఇదేంటి, అడ్జసెంట్ సైడ్. అవునా కదా. సో మనకి ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది. మరి ఆపోజిట్ అడ్జసెంట్ రెండు తెలిసినప్పుడు ట్యాన్ కానీ కాట్ కానీ ఈ రెండిట్లో ఒకటి వాడుకోవచ్చు. అవునా కదా. మనం ట్యాన్ వాడుకుందాం. మరి ట్యాన్ థీటా అంటే ఏం చెప్పవచ్చు చెప్పండి. ట్యాన్ థీటా ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అవునా కదా. ఆపోజిట్ అంటే 200√3 బై అడ్జసెంట్ సైడ్ అంటే అడ్జసెంట్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని అంటుకొని ఉన్న లైన్ని, అంటుకొని ఉన్న సైడ్ని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకేనా. మరి ఇక్కడ అడ్జసెంట్ ఎంత, 200. సో చూడండి 200 గెట్స్ క్యాన్సిల్, ఇదిగోండి √3 మిగులుతుంది. అలా ట్యాన్ థీటా ఏమైంది, ట్యాన్ థీటా =√3 అయింది. మరి ట్యాన్లో √3 ఎక్కడ వస్తుంది, ట్యాన్ 60 దగ్గరనే కదా, ట్యాన్ 60 degrees దగ్గర ట్యాన్ థీటా అనేది √3 అవుతుంది. అవునా కదా. సో థీటా ఏమైంది, 60 degrees. సో అలా థీటా 60 degrees. థీటా అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే ఈ పాయింట్ నుంచి ఈ టాప్ ఆఫ్ ద టవర్ని చూసేటప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎంత ఫామ్ అవుతుంది, 60 degrees. ఓకేనా. సో అలా ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 51. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ సెంటర్ ఈజ్ ఎట్ ఓ, ఫైండ్ యాంగిల్ బిఏసి ఇఫ్ యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 110 degrees. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ యాంగిల్ బిఏసి అంటే సింపుల్గా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఈ యాంగిల్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ సెంటర్ కంటే ఇన్ సర్కిల్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఒక దాంట్లో చెప్పాను, అయినా సరే సింపుల్గా చెప్తాను చూడండి. ఒక ట్రయాంగిల్ లోపల మనం పెట్టగలిగే అతిపెద్ద సర్కిల్ని మనం ఏమంటామంటే ఇన్ సర్కిల్ అంటాం.
అవునా కదా? ఒక ట్రయాంగిల్ లోపల మనం పెట్టగలిగిన అతిపెద్ద సర్కిల్ అంటే దానికి మించిన పెద్ద సర్కిల్ మనం పెట్టలేం. ఇంక అదే పెద్ద సర్కిల్ అనమాట. అలాంటి సర్కిల్ని మనం ఏమంటామంటే ఇన్ సర్కిల్ అంటాం. మరి దానికి ఉండే రేడియస్ని మనం ఏమంటాం? ఇన్ రేడియస్ అంటాం. మరి దానికి ఉండే సెంటర్ని మనం ఏమంటాం? ఇన్ సెంటర్ అంటాం. ఏమంటాం? ఇన్ సెంటర్. ఈ ఇన్ సెంటర్ ఎక్కడ ఉందంట? ఓ అనే పాయింట్ దగ్గర ఉందంట. అంటే సింపుల్గా ఇన్ సెంటర్ ఏంటంటే ఓ. ఓకేనా? ఇన్ సెంటర్ ఏంటంటే ఓ. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? యాంగిల్ బీఓసి ఇచ్చాడు. బీఓసి అంటే ఇదిగోండి ఇదేనా కదా? బిఓ అలాగే సి, ఇదిగోండి బీఓసి. ఈ యాంగిల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 110 degrees. అవునా కదా? ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటున్నాడు. సో ఎప్పుడైనా సరే ఇన్ సెంటర్ అలా ఇచ్చినప్పుడు ఇలాంటి ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్లో గుర్తుపెట్టుకోండి. ఈ యాంగిల్ అనేది ఏమవుతుందంటే చూడండి, ఇది చిన్న యాంగిల్. అవునా కదా? ఇది వచ్చేసి పెద్ద యాంగిల్. యాంగిల్ ఇది పెద్దది, ఇది చిన్నది. చిన్న యాంగిల్ ఎలా వస్తుందంటే సపోజ్ దీన్ని ఎక్స్ అనుకుందాం. చిన్న యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుందంటే, లేదంటే చిన్న యాంగిల్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఉన్న ఈ పెద్ద యాంగిల్ని డబల్ చేసి దాంట్లోంచి 180 తీసేయండి. చిన్న యాంగిల్ ఎలా వస్తుంది? ఇక్కడున్న పెద్ద యాంగిల్ని డబల్ చేయండి. డబల్ చేసి వచ్చిన వాల్యూలో నుంచి 180 తీసేయండి. 180 తీసేస్తే మనకు వచ్చేది ఈ చిన్న వాల్యూ, అంటే ఈ చిన్న యాంగిల్ వస్తుంది. సో ఏమవుతుంది చూడండి, ఉన్నదాన్ని ఏం చేయాలి? పెద్ద యాంగిల్ని డబల్ చేయాలి. సో డబల్ చేస్తే 2 times చేయాలి. అంటే 2 times of 110 degrees చేసి వచ్చిన దాంట్లోంచి 180 తీసేయాలి. ఓకేనా? సో ఈ కండిషన్ ఎప్పుడు వాడాలంటే ఇలాంటి ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్లోనే వాడాలన్నమాట. చిన్న యాంగిల్ కావాలంటే ఇక్కడ ఉన్న ఈ పెద్ద యాంగిల్ని డబల్ చేసి 180 తీసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇదేమవుతుంది? 220 degrees అవుతుంది. అవునా కదా? 220 minus 180 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు 220 minus 180 అంటే 40 degrees. ఎక్స్ అంటే ఈ వాల్యూ, అంటే ఇక్కడ ఎక్స్ అంటే 40 degrees. ఇదేంటి? యాంగిల్ బీఏసీ. కనుక్కోమంది ఏంటి? యాంగిల్ బీఏసీ. అలా యాంగిల్ బీఏసీ ఏమైందంటే 40 degrees అయ్యింది. ఓకేనా? సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వన్ మోర్ పాయింట్ చెప్తాను. ఇక్కడ ఇన్ సెంటర్ అని మాట్లాడాం కదా, ఇన్ సెంటర్ అంటే ఓ అనుకున్నాం కదా. ఇక్కడ ఇన్ సెంటర్ని ఇంకో విధంగా ఎలా చెప్పవచ్చు అంటే యాంగిల్ బైసెక్టర్ ఉంటాయి చూసారా? యాంగిల్ బైసెక్టర్స్ ఉంటాయి చూసారా? ఈ యాంగిల్ బైసెక్టర్స్ అన్నీ జనరల్గా ఒక ట్రయాంగిల్ 3 యాంగిల్ బైసెక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి ట్రయాంగిల్ ఉండేది 3 యాంగిల్స్ కాబట్టి ఆ 3 యాంగిల్స్కి 3 యాంగిల్ బైసెక్టర్స్ ఉంటాయి. యాంగిల్ బైసెక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి? యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసే లైన్ని మనం యాంగిల్ బైసెక్టర్ అంటాం. అంటే ఇది ఒక యాంగిల్ బైసెక్టర్, అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఇది ఒక యాంగిల్ బైసెక్టర్ అనుకుంటే, అలాగే ఇది ఒక యాంగిల్ బైసెక్టర్. ఇదిగోండి, ఇది ఒక యాంగిల్ బైసెక్టర్ అనుకుంటే, అలాగే ఇది కూడా ఒక యాంగిల్ బైసెక్టర్ ఉంటుంది కదా. అలా ఈ 3 యాంగిల్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ను కూడా మనం ఇన్ సెంటర్ అంటాం. ఓకేనా? 3 యాంగిల్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ని ఇన్ సెంటర్ అంటాం. లేదంటే ఇన్ సర్కిల్ యొక్క సెంటర్ని కూడా మనం ఇన్ సెంటర్ అనే అంటాం. ఏదైనా సరే ఒకటే అనమాట. ఓకేనా? ఇలాంటి ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? చిన్న యాంగిల్ కావాలంటే పెద్ద యాంగిల్ని డబల్ చేసి దాంట్లోంచి 180 తీసేయాలి. తీసేస్తే మనకి ఈ చిన్న యాంగిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ ఏమంటున్నాడంటే 3 bells started tolling together. Each of them then tolls after 0.25 seconds, 0.1 seconds and 0.125 seconds. After how many seconds will they again toll together? అంటే సింపుల్గా చెప్పాలంటే టాలింగ్ అంటే నాకు కూడా మీనింగ్ తెలీదు. సింపుల్గా చెప్పాలంటే 3 బెల్స్ని మోగాలనేసి సెట్ చేసామన్నమాట. సెట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ బెల్ ఏమైందంటే 0.25 seconds తర్వాత స్టార్ట్ అయింది. సెకండ్ బెల్ ఏమైందంటే 0.1 second తర్వాత స్టార్ట్ అయింది. థర్డ్ బెల్ వచ్చేసి 0.125 దగ్గర స్టార్ట్ అయిందనమాట. సో అలా ఫస్ట్ బెల్ 0.25 seconds తర్వాత స్టార్ట్ అయితే సెకండ్ బెల్ 0.1 second తర్వాత స్టార్ట్ అయింది. థర్డ్ బెల్ 0.125 second తర్వాత స్టార్ట్ అయిందనమాట. అయితే ఇక్కడ ఈ 3 bells ఒక పర్టికులర్ టైం వద్ద కలిసి మోగుతాయి కదా. అయితే ఆ పర్టికులర్ టైం ఏంటి అంటే ఏ పర్టికులర్ టైం దగ్గర ఈ 3 bells అనేవి కలిసి మోగుతాయి అనేసి అడుగుతున్నాడు. మరి ఈ 3 bells కలిసి మోగే టైం ఏమవుతుందంటే వీటి యొక్క ఎల్సిఎం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టైం దగ్గర ఈ 3 bells అనేవి కలిసి మోగుతాయి అన్నమాట. ఓకేనా?
సో చూడండి, వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పర్టికులర్ టైం దగ్గర ఈ 3 కలిసి మోగుతాయి. ఓకేనా, టాలింగ్ అంటే మోగుతాయి అనుకోండి కాసేపు. సో చూడండి, 0.25 ఎలా రాసుకోవచ్చు, 1/4 అవునా కదా, ఎందుకంటే 0.25 అంటే 25/100 రాసుకోవచ్చు. 25/100 అంటే 1/4 అని కదా క్యాన్సిలేషన్ చేస్తే. సో అలా 0.25 = 1/4 అవుతుంది. ఇది 1/10 అవుతుంది. ఇక్కడ 0.125 ఎలా రాసుకోవచ్చు, 125/1000. ఇక్కడ అర్థం కావడం కోసం రాస్తున్నా. ఇక్కడ 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 100లో అయితే 4 టైమ్స్ పోతుంది, పక్కన 0 ఉంది కాబట్టి 40 టైమ్స్ పోతుంది. ఓకేనా, సో 5 1s 5 8s అలా 1/8 అవుతుంది. 0.125 అంటే 1/8. సో ఇది 1/8. ఇప్పుడు ఏమన్నాను, వీటి యొక్క ఎల్సిఎం కనుక్కుంటే అదే మనకు కావాల్సిన పర్టికులర్ టైం అవుతుంది, అదేనా కదా. సో వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అన్నామంటే పై వాటికి ఎల్సిఎం, కింద వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఒకవేళ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ అన్నాడు అనుకోండి, పై వాటికి హెచ్సిఎఫ్, కింద వాటికి ఎల్సిఎం అనమాట. కానీ ఇక్కడ అడిగింది ఎల్సిఎం కాబట్టి పై వాటికి అంటే న్యూమరేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, కింద వాటికి అంటే డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఏమవుతుంది చూడండి, పై వాటికి ఎల్సిఎం అంటే 1 1 1, ఆ మూడింటికి ఎల్సిఎం అంటే 1 కదా. సో అలా పై వాటికి ఎల్సిఎం, కింద వాటికి హెచ్సిఎఫ్ అంటే 4కి 10కి 8కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో చూడండి, వీటిని ఎలా రాయొచ్చో, 2 × 2 రాయొచ్చా 4ని, దీన్ని 2 × 5 రాయొచ్చా, దీన్ని 2 × 2 × 2. వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 2 అని కదా, అది కూడా హైయెస్ట్. ఇంకా అంతకు మించిన పెద్ద కామన్ ఫ్యాక్టర్ అయితే లేదు. కాబట్టి 2 అనేది ఏమవుతుందంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. దేనికి, 4కి 10కి 8కి. ఓకేనా, అలా డినామినేటర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ హెచ్సిఎఫ్ ఏమైంది, 2 అయింది. అలా ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ లేదంటే ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, 1/2కి ఈక్వల్ అయింది అంటే 0.5. సో అలా 0.5 సెకండ్స్ ఈ పర్టికులర్ టైం వద్ద 3 బెల్స్ కలిసి మోగుతాయి. ఓకేనా, వాడు అడిగింది కూడా అదే. ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్స్ విల్ దే అగైన్ టాల్ టుగెదర్, ఎన్ని సెకండ్స్ తర్వాత వాళ్ళు కలిసి మోగుతారు అనేసి అడిగాడు. మరి 0.5 సెకండ్స్ తర్వాత వాళ్ళు ఆ 3 బెల్స్ కలిసి మోగుతాయి. అలా ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ స్క్వేర్ దట్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్. ఓకేనా, ఒక సెమీ సర్కిల్ ఉందంట, దీంట్లో మనం ఒక మ్యాక్సిమం స్క్వేర్ని అయితే పెట్టగలం కదా, మ్యాక్సిమం మీన్స్ లార్జెస్ట్ స్క్వేర్ని అయితే పెట్టగలం కదా. ఆ లార్జెస్ట్ స్క్వేర్ ఏదైతే ఉందో, మనం పెట్టగలిగిన లార్జెస్ట్ స్క్వేర్ ఏదైతే ఉందో ఆ లార్జెస్ట్ స్క్వేర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో చూడండి, దానికోసం ఏమి ఇచ్చాడంటే ఈ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఏమంటున్నాడంటే 10 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇక్కడ ఈ స్క్వేర్ అనేది లార్జెస్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఒక సెమీ సర్కిల్లో స్క్వేర్ని పెట్టేటప్పుడు ఈ స్క్వేర్ అనేది లార్జెస్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఆ స్క్వేర్ని మనం ఎలా పెట్టాలంటే, ఏ విధంగా పెట్టాలంటే, ఈ సెమీ సర్కిల్ యొక్క సెంటర్ ఉంది చూసారా, ఈ సెంటర్ అలాగే స్క్వేర్ యొక్క సైడ్ ఉంది చూసారా, ఈ సైడ్ యొక్క సెంటర్ అనేవి కోయిన్సైడ్ అయ్యేలా పెట్టాలన్నమాట. ఓకేనా, అలా పెడితేనే అక్కడ ఉండే స్క్వేర్ అనేది లార్జెస్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా పెడితేనే లార్జెస్ట్ స్క్వేర్ అవుతుంది. అలా ఈ సెమీ సర్కిల్ యొక్క సెంటర్, ఈ స్క్వేర్ యొక్క సైడ్ యొక్క మిడ్ పాయింట్, ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి, కలిసి ఉంటాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇది లార్జెస్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో అలాగే మనకేమి ఇచ్చాడు, రేడియస్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. సో ఇక్కడ నేనేమనుకుంటానంటే ఈ స్క్వేర్ యొక్క సైడ్ని లెటర్స్ ఏ అనుకుంటా. మరి ఇది మిడ్లో ఉంది కాబట్టి ఈ ఓవరాల్ ఇక్కడి నుంచి ఇక్కడికైతే ఏ అవుతుంది. కానీ ఇక్కడ ఇది మిడిల్లో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఏమవుతుంది, a/2 అవుతుంది. అవునా కదా, ఓవరాల్ ఇదైతే ఏ అయ్యేది, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి కాబట్టి a/2 అయింది. అలాగే మీరే చెప్పండి, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి
ఇది సెంటర్ కదా, సర్కిల్, ఇది మొత్తం సర్కిల్ అనుకుంటే సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీదకి ఈ లైన్ డ్రా చేసాయి. ఇదేమవుతుంది అప్పుడు రేడియస్ అనే కదా, రేడియస్ ఏమి ఇచ్చాడు 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే సింపుల్గా ఈ లెంత్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి స్క్వేర్లో సైడ్ కాబట్టి ఇక్కడ ఏముంటుంది 90 డిగ్రీస్ ఉంటుంది, అవునా కదా. సో దీన్ని బట్టి పైథాగరస్ థియరం బట్టి ఏం చెప్పొచ్చు, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్, అవునా కదా. సైడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఇదిగోండి ఏ స్క్వేర్, ప్లస్ ఇక్కడ సైడ్ స్క్వేర్ అంటే a/2 హోల్ స్క్వేర్, అంటే సింపుల్గా a²/4, a/2 హోల్ స్క్వేర్ అంటే a²/4. అలా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది హైపోటెన్యూస్ స్క్వేర్. సో 10 స్క్వేర్ అంటే 100, అవునా కదా. సో చూడండి a² కామన్ తీస్తాను నేను, కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ 1/4 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 100, అవునా కదా. సో దీన్ని బట్టి a² ఇంటూ 1 + 1/4 అంటే 5/4 అని కదా. సో 5/4 ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. 5 1s 5 20s, అలా a² ఈజ్ ఈక్వల్ టు 420s 80. ఇక్కడ a²ని అలా వదిలేసేయండి. మనల్ని ఏం కనుక్కోమన్నాడు చూడండి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ స్క్వేర్. అండ్ ఇదే కదా లార్జెస్ట్ స్క్వేర్, దీని యొక్క ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఫార్ములా తెలుసు కదా, సైడ్ ఇంటూ సైడ్ లేదంటే సైడ్ స్క్వేర్, అవునా కదా. సైడ్ ఏముంది ఏ అంటే a², అంతే కదా. సైడ్ ఏ అయినప్పుడు ఏరియా ఏమవుతుంది సైడ్ ఇంటూ సైడ్ లేదా సైడ్ స్క్వేర్ అంటే a². ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇదిగోండి ఆల్రెడీ a² మనకి 80 వచ్చింది. సో అలా ఏరియా ఏమవుతుందంటే 80 స్క్వేర్ సెంటీమీటర్స్, ఓకేనా. ఫైండ్ అవుట్ చేయమని కూడా ఇదే కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు అనమాట. సో దీని యొక్క స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం తీసుకుంటానంటే ఇదిగోండి x² - 14x + 49 తీసుకుంటా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి ఇదిగోండి x², ఈ 49ని 7² రాయొచ్చా. ఈ -14xని ఎలా రాస్తానంటే -2 × 7 × xగా రాయొచ్చు లేదా. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉందో చూడండి, a² + b² - 2ab, అవును కదా. a² + b² - 2ab ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు a - b హోల్ స్క్వేర్, అవును కదా. a అంటే x, b అంటే 7, అలా a - b హోల్ స్క్వేర్ అంటే x - 7 హోల్ స్క్వేర్, అవును కదా. సో టోటల్గా దీని బదులు ఏం రాసుకోవచ్చు x - 7 హోల్ స్క్వేర్, అవునా కదా. సో ఇప్పుడు ఇది తీసుకుందాం, ఇదంటే x² + 6x + 9 ఇది తీసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇందా చెప్పినట్టు చెప్పండి. ఇదిగోండి x హోల్ స్క్వేర్, దీన్ని 9 ఎలా రాసుకోవచ్చు 3 హోల్ స్క్వేర్. ఇక్కడ 6xని 2 × 3 × x రాయొచ్చు లేదా. ఇప్పుడు చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a² + b² + 2ab, అవునా కదా. సో ఇప్పుడు దీన్ని a + b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. a + b అంటే x + 3 హోల్ స్క్వేర్, అలా ఈ వాల్యూ మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు x + 3 హోల్ స్క్వేర్. అంటే సింపుల్గా అక్కడ ఇచ్చిన వాల్యూస్ని నేను ఎలా రాశానంటే ఈ ఫార్మేట్లో రాసా. ఏ ఫార్మేట్ స్క్వేర్ల ఫామ్లో. దీన్ని వచ్చేసి x - 7 హోల్ స్క్వేర్గా రాసా, దీన్ని వచ్చేసి x + 3 హోల్ స్క్వేర్గా రాసా, ఓకేనా. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ అంటున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ ఉన్న వాల్యూస్కి స్క్వేర్ రూట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి ఏమవుతుందో, స్ప్లిట్ చేస్తే దీనికి ఒక స్క్వేర్ రూట్ వస్తుంది, దీనికి కూడా స్క్వేర్ రూట్ వస్తుంది, అవునా కదా. మరి స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యింది, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యింది. ఫైనల్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ ఏం వాల్యూ బయటకు వస్తుంది x - 7 బయటకు వస్తుంది. అలాగే ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ ఏం వాల్యూ బయటకు వస్తుంది x + 3, అవునా కదా. సో అలా x - 7 × x + 3 బయటకు వస్తుంది అనమాట. అలా దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఏమైందంటే x - 7 × x + 3, ఓకేనా. సో అలా ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ రామ్స్ యావరేజ్ స్పీడ్ ఇఫ్ హీ గోస్ ఫ్రమ్ పాయింట్ x to point y at 8 km/h and returns from y to x at 12 km/h. ఇక్కడ 2 స్పీడ్లు ఇచ్చాడు, ఓకేనా. 2 స్పీడ్స్ ఇచ్చాడు. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి x అనే పాయింట్ అనుకుందాం, ఇది వచ్చేసి y అనే పాయింట్ అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ x నుంచి yకి వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు
8 km/h ఈ స్పీడ్తో వెళ్తున్నాడు. అలాగే ఫ్రమ్ పాయింట్ వై టు ఎక్స్, ఇదిగోండి వై నుంచి ఇలా ఎక్స్కి వెళ్ళేటప్పుడు, ఇదిగోండి ఎక్స్ నుంచి వైకి వచ్చేటప్పుడు 8 km/h, వై నుంచి ఎక్స్కి వెళ్ళేటప్పుడు వచ్చేసి 12 km/h. ఓకేనా, ఈ స్పీడ్తో వెళ్తున్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అదే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు. అలా డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇలా 2 స్పీడ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి S1 స్పీడ్ అనుకుందాం, ఇది వచ్చేసి స్పీడ్ S2 అనుకుందాం. ఇలా 2 స్పీడ్స్ ఇచ్చి మనల్ని ఏం కనుక్కోమన్నాడు, యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. సో ఎప్పుడైనా సరే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు 2 స్పీడ్స్ ఇచ్చేసి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నప్పుడు ఎలా చేయాలంటే దాన్ని యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా 2s1s2 బై s1 ప్లస్ s2. ఈ ఫార్ములా యూస్ చేస్తే సెకండ్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఇంటూ s1 అంటే 8 ఇంటూ s2 అంటే 12 బై s1 అంటే 8 ప్లస్ s2 అంటే 12. సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ 8 ఇంటూ 12 బై 20. 2 1s 2 10s. సో చూడండి 10 అలాగే ఉంచండి. 8 12s ఎంత, 96 బై 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9.6 km/h కదా మొత్తం ఇచ్చింది. సో అలా 9.6 km/h. ఇది వచ్చేసి యావరేజ్ స్పీడ్. ఓకేనా, కానీ చాలామంది లెజెండ్స్ ఏం చేస్తారంటే S1 స్పీడ్ ఎంత, 8 km/h, S2 స్పీడ్ ఎంత, 12 km/h. కనుక్కోమంది ఏంది, యావరేజ్ స్పీడ్. ఇదిగోండి ఇలా చేస్తారు చూడండి, ఎలాగంటే యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ అన్నాడు కాబట్టి చాలామంది తెలియక ఏం చేస్తారంటే యావరేజ్ అంటే ఏంటి, సమ్ బై టోటల్ నెంబర్ వేస్తారు. అంటే 8 + 12 బై 2 ఉన్నాయి కాబట్టి బై 2, ఇదే కదా యావరేజ్. ఇలా 20/2 10 అనేసి పెట్టేస్తారు. ఓకేనా, ఇలా చేయకూడదు. యావరేజ్ స్పీడ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ స్పీడ్ అంటే 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు 2s1s2 బై s1 ప్లస్ s2. అంతేగాని 2 స్పీడ్స్ని యాడ్ చేసి 2 ఉన్నాయి కాబట్టి బై 2 చేయటం ఇలా చేయకూడదు అనమాట. యావరేజ్ స్పీడ్ అంటే 2s1s2 బై s1 ప్లస్ s2. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడైతే డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.